మామూలుగా కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. ఇండైజెషన్‌లా ఉంది. సో, చాలామంది ఏంటంటే దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఇలాంటి సింప్టమే కొంతమందికి స్టేజ్ 3, స్టేజ్ 4 క్యాన్సర్‌తో బయటకొస్తూ ఉంటారనమాట. సో, చాలా కాలం మీకంటే 2 వారాలు, 3 వారాల కంటే ఎక్కువగా కడుపు ఉబ్బరంగా ఉంది, ఇండైజెషన్‌గా ఉంది, కడుపు వాస్తున్నట్టు అనిపిస్తుంది అనుకోండి. దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. కంపల్సరీ ఒక డాక్టర్‌ని కలిసి దానికి సింపుల్ అట్‌లీస్ట్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఒకటి చేయించుకుంటే గుడ్లు అండాశయ క్యాన్సర్ అనేది ఇలా ప్రెజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది కింద ఉంటది. ఆ సైజ్ చాలా పెరిగే వరకు కడుపులో చాలా ప్లేస్ ఉంటుంది. అది పైకెళ్ళే వరకు మీకేం తెలీదు. కేవలం మీకు లాస్ట్‌కి ఏం తెలుస్తదంటే కొంచెం ఉబ్బరంగా ఉంది, ఉబ్బరంగా ఉంది అనిపిస్తూ ఉంటుంది అంతే. సో, ఇలా ఉబ్బరంగా ఎక్కువ రోజులు ఒక 3 వారాల కంటే ఎక్కువ ఉందంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. అది ఒవేరియన్ క్యాన్సర్ అంటే అండాశయ క్యాన్సర్ యొక్క సింప్టమ్ అయ్యుండొచ్చు. ఇది కాకుండా ఒవేరియన్ క్యాన్సర్‌కి ఇంకేం సింప్టమ్స్ ఉంటాయని అడిగితే కడుపు నొప్పి గానీ, వాపు మరీ బాగా వాపు నీరుతో రావడం గానీ, లేదు పొత్తి కడుపులో నొప్పి గానీ, ఇలాంటి వేగ్ సింప్టమ్స్ ఉంటాయి. క్లియర్ కట్ సింప్టమ్స్ అనేవి జనరల్‌గా ఉండవు.